శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోబోయే ముందు ఏర్పాటు చేసుకునే మనం పనులన్నీ ఎలా చేసుకోవాలని చూపిపోతున్నాను. ముందుగా మనం పూజ చేయాలనుకున్న దగ్గర ఇట్లా పసుపు తాలుకొని పీట మీద ముగ్గేసుకొని పీట మీద ఒక క్లాత్ పరుచుకొని పీట తయారు చేసుకోవాలి. తర్వాత పూజ చేసుకుంటాం కాబట్టి లక్ష్మీ కుబేర్లకు పూజ చేసుకుంటాం కాబట్టి కుబేర ముగ్గేసుకోవాలి. పీట మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ ఇలా వేసి పెట్టుకోవాలి. ఇంకా మనకి దేవుడికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చక్కగా ఇలా సామాన్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి. తర్వాత పూజకి కావాల్సిన నువ్వుల నూనె లేదా నెయ్యి, ఇంకా ఇక్కడ కుబేర కుండలు కూడా పెట్టుకోవచ్చండి ఈరోజు. ఎందుకంటే కుబేరుడికి కూడా పూజ చేస్తాం అమ్మవారితో పాటు. కుబేర కుండలు పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి. మనకి కుబేరుడంతా సంపద వస్తుందని మన నమ్మకంతో చేసుకుంటాము. తర్వాత కుబేరుడికి ఇలా యంత్రం వేసుకుంటే చాలా మంచిదండి. ఈ యంత్రానికి పూజ చేస్తే ఆ కుబేరుడు స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా పూజలో కావాల్సింది అగరబత్తులు, కొబ్బరికాయ, బెల్లం, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, ఇంకా రాక్ సాల్టు, చిల్లర కాయిన్స్, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇలా అన్ని శుభకరమైన వస్తువులన్నీ తెచ్చుకోవచ్చండి. ఇంకా పువ్వులు, తమలపాకులు, అమ్మవారికి తాంబూలం పెట్టేదానికి పళ్ళు, ఆకులు, వక్కలు, ఇలా అన్నీ కూడా సమకూర్చుకొని కూర్చుంటే పూజ దగ్గర సులువుగా పూజ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. అన్ని వస్తువులు పూజ దగ్గరే పెట్టుకొని మనం ఇలా తయారు చేసి పెట్టుకొని పూజ దగ్గర కూర్చుంటే మనకు తొందరగా పూజ అనేది సులువుగా చేసుకోవచ్చు. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.